హాయ్ హలో అందరికీ వెల్కమ్ నీలి సిటీ ట్రావెలర్ మీ సన్నీ. ప్రజెంట్ ఎక్కడున్నామంటే మనం యొక్క సినిమాల్లో వాడే వస్తువులు, కార్లు, 2 వీలర్స్, 4 వీలర్స్, అది కూడా ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో పాత రోజుల్లో సినిమాలు అంటే ఏవిఎం గారు, జయలలిత, ఎన్టీఆర్ గారు, రజనీకాంత్, శివాజీ 1936, 1930, ఆ టైంలో యూజ్ చేసిన ఏఎన్ఆర్ గారు అలాంటి వాళ్ళు యూజ్ చేసిన సూపర్ స్టార్స్ అందరూ యూజ్ చేసిన కార్లు ఇక్కడ ఒక మ్యూజియం లాగా పెట్టారన్నమాట ఏవిఎం స్టూడియోస్లోని. అది మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఈరోజు. బట్ ఇక్కడికి వస్తే మాత్రం ఒక్కసారి ఎక్స్ట్రాడినరీ. ఏవిఎం ప్రొడక్షన్స్ ఎంత బాగా డెవలప్ చేస్తున్నారంటే నిజంగా ఇవి అంటే ఆ రోజుల్లోనే అంత నీట్గా మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఇప్పుడు కూడా ఇంకా అవి మనకి చూపిస్తున్నారంటే సో రియల్లీ హ్యాట్స్ అప్ వాళ్ళకి. ఈరోజు మనం ఏంటంటే ఆ వింటేజ్ కలెక్షన్ మొత్తం చూద్దాము, ఎలా ఉందో ఏంటో చూసి ఎక్స్ప్లోర్. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. వింటేజ్ కార్లు అంటే వింటేజ్ కార్లనే నిజంగా అద్భుతం. 1931 క్రిస్టల్ కార్పొరేషన్ యుఎస్ఏ, డాజ్ బ్రదర్స్ అంటే 1962 మ్యానుఫ్యాక్చర్, వ్యాక్సాల్. చూడు కార్డియాలిక్ సిరీస్ 62 అంటే ఏవిఎం హెరిటేజ్ మెడిసిన్. చూసారా క్యాడియాలిక్ సిరీస్ 62 అంట ఈ మ్యూజియము. అబ్బా అద్భుతంగా ఉంది, బొందం భలేగా ఉంది. ఎండిఎస్ 1122 సిరీస్, బొక్కుడి యుఎస్ఏ కార్పొరేషన్ ఉంటుంది. జనరల్ మోటార్స్ తయారు చేసే కార్లు, అప్పుడు సినిమా వాళ్ళు వాడిన కార్లు ఇవన్నీ. నిజంగా వాళ్ళు వాడితేనే ఇక్కడికి వచ్చాయి అనుకోండి. నిజంగా చెవోలెట్ మంచి ఫేమస్ కార్లు కదా ఇవి, అప్పుడులోనే ఫేమస్. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇదేంటంటే చెవోలెట్ స్టైల్ లైన్ యుఎస్ఏ కంపెనీ. ఇది కూడా 1951లో తయారు చేశారంటుంది. ఇది డాగీ కింగ్స్వే, వైట్ అండ్ రెడ్ కలర్ అదిరిపోయింది, గ్రే కలర్ రోల్స్ రాయ్స్ లాగా ఉంది అసలు అప్పుల్లో. ఇది యుఎస్ఏ 1954 అట. చూసారా స్టూడ్ బోకర్ ప్రెసిడెంట్ అట. మద్రాస్ ఎంఎస్ఎక్స్ అని ఉంది. మరి యుఎస్ 8 సిలిండర్లా స్టూడ్ బోకర్ చూడాలంటే ఒక అద్భుతం ఉండాలి. ఇది ఎవరు వాడారు? హనీవా. ది కార్ యూజ్డ్ బై సరోజాదేవియా? ఓకే ఓకే, సినిమా హీరోయిన్ సరోజాదేవి వాడిన కార్ ఇది. ఓ నైస్. చూసారా కార్ని సినిమా హీరోయిన్ సరోజినీదేవి అప్పుడు వాడితే 1966లో వాడితే కారు చెక్కు చెదరకుండా డస్ట్ పట్టకుండా మన దగ్గర ఉంది ఇంకా. అదే ఏవిఎం ఒకప్పుడు. ఇది వాక్సల్ మోటార్స్ అంట. వాక్సల్ మోటార్స్ 2227 సీసీ, నార్మల్ సీసీసే కానీ క్వాలిటీ. వెంకటేష్ జెమినీ మూవీ ఉంది కదా, ఆ జెమినీ మూవీలో వాడిన కార్ ఇదే. జెమినీ మూవీలోని ఈ కార్ని వాడారు ఎక్కువ. చూసారు ఎంత బాగుందో. జెమినీ మూవీలో వాడారు, జెమినీ తమిళ్లో అదే కారు, తెలుగులోనే అదే కారు వాడారు. తమిళ్లో ఏమొచ్చి విక్రమ్ వాడాడు, తెలుగులో ఏమొచ్చి మన వెంకటేష్ గారు వాడారు. మెర్సిడీస్ బెంజ్ 180. బెంజే అంబాసిడర్ లాగా ఉంటాయి కదా బెంజ్. సేఫ్టీ కూడా అలాగే ఉంటుంది అప్పుడులో. ఆ సీట్లు మారుతి 800 సీట్లు ఉన్నట్టున్నాయి బెంజ్లో కూడా. 180 సిరీస్, జర్మనీ కంపెనీ, 1954 మేకింగ్. ట్రాక్షన్ అప్. బా, ఇండియా అంతా ముందునే ఉంటుంది దీనికి. చాలా వెరైటీగా ఉంది, మొత్తం ముందునే ఉంది, బ్యాక్ సైడ్ ఏమి లేదు కూర్చోడానికి తప్ప. 1954 విజులేషన్ కార్ ఇది. సిట్రాన్ హాట్ రైడ్ బాగుంది కదా. సిట్రాన్ హాట్ రెడ్ అటు కార్ సూపర్గా ఉంది. కారు
పాయంపులిలో రజనీకాంత్ గారు ఆ సినిమాలో వాడిన కారు సైలెన్సర్ బాగా ఉంది, సూపర్గా ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకొని ఇది బాగుందని చెప్పేసి తీసుకెళ్ళేట్టున్నారు. వింటేజ్ కారు సుజుకి పడుతుంది మళ్ళీని. అదేమో కమలాసన్ సకల కళా వల్లభ కమలాసన్ వాడిన కారు అది బైక్ బాగుంది కారు. అక్కడ బోర్డులు కూడా పెట్టేది. RV 1976లో వాడేది కారు, తయారు చేసింది ఏవిఎన్స్ పాయంపులి. వోక్స్ వ్యాగన్, అదేమో చెర్వోలెట్. బై టీవీఎస్ అపాచీ పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ ఈ బైక్ ఏంటంటే ఇక సూర్య ఇది తమ నాయన్ మూవీ ఉంది కదా, సూర్య తమన్న కలిసి యాక్ట్ చేసింది, ఆ మూవీలో యూజ్ చేశారు. అది ఆ బైక్ స్పెషాలిటీ, అందుకని అపాచీ బైక్ని కూడా అక్కడ పెట్టారు. కానీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అది 1949 నెంబర్లు కూడా ఇంకా అప్పుడే ఇంకా అలా ఉంచారు. అవి మెరియప్పన్ గారి కార్ అంటే ఇది. ఏవి మెరియప్పన్ అంటే ఆ ఏవిఎం స్టూడియో ఫౌండర్ అనుకుంటా. 1938లో ఈ కార్ని వాడేవారు. చూడు ఎంత స్పేస్ ఉందో లోపల, సూపర్గా ఉంది. లోపల స్పేస్ మాత్రం తినమ్మ సూపర్గా ఉంది. కారు మాత్రం భలేగా ఉంది. ఇది 1938లో తయారు చేసింది యూకే వాళ్ళు, వాక్సాల్. SS వాసన్ కారా, ఫిలిం ప్రొడ్యూసరా. జెమినీ స్టూడియోస్ ఉంది కదా, జెమినీ స్టూడియో అధినేత పెద్ద ఆయన వాడిన కారు ఇది, వాక్సాల్. డాజ్ బ్రదర్స్ కంపెనీ పెట్టిందంటే ఇది ఎవరు యూజ్ చేయలేదు అనుకుంటా ప్రస్తుతానికి. ఇక్కడ ఫేమస్ చెన్నైకి ఫిల్మీలో అప్పుడు జయలలిత, NGR మంచి మూవీస్ యాక్ట్ చేసేవారు కదా. అప్పుడు 2248 1955 to 57 ఓన్లీ 2 years యూజ్ చేశారు ఈ కార్స్. ఎంత నీట్గా ఉందో కారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా దాచారు. ఎలక్ట్రిక్ 2-wheeler అంట. ఇది ఎందుకు పెట్టారు ఇక్కడ? 2007లో తయారు చేసిన మోడల్, జస్ట్ చూపించడానికి పెట్టారు. అదిరిపోయింది కదా నిజంగా. ఇలాంటి అద్భుతాలు చూడాలంటే ఉండాలండి. దీన్ని వీటిని రక్షించినోడు అదే సినిమాలోని స్టాచ్యూకి దండేస్తారు కదా, ఆయన చచ్చిపోయిన ఆ సీన్లోని, ఆ సీన్కి ఆ ఫోటో, ఆ స్టాచ్యూ అన్నమాట. ఇది అంబాసిడర్. ఇప్పటికి వచ్చాం మన ఏరియాకి. ఇది మన ఏరియా అంబాసిడరు. మనకు తెలిసిన రూట్లు ఇవన్నీ. అంబాసిడర్, ఎన్ఫీల్డ్, RXలు, ఇది మన రూట్ అన్నమాట. సూపర్గా ఉన్నాయి. వెరైటీ కలెక్షన్ మాత్రం అదిరిపోయింది. ఇవంతా మన ఏరియా, మనం చూసిన వెరైటీలు ఇవన్నీ. 58 హిందుస్థాన్ మోటార్స్ అంటే. ఆ తర్వాత స్మాల్ కార్ యూనోస్ రోడ్ స్టార్ అంటే. యూనోస్ రోడ్ స్టార్ అంటే హీరో మెజెస్టిక్ సినిమాలో వాడిన మెజెస్టిక్స్ ఇవన్నీ, జనరల్ మెజెస్టిక్స్ కాదు. మెజెస్టిక్ హీరోయిన్లు వాడేవారు కదా ఆ మూవీస్లోని. అవి జాగ్రత్తగా డస్ట్ కూడా పట్టకుండా మెయింటైన్ చేస్తున్నారు చూడు, అది గొప్పతనం. ఈ బైక్ అజిత్ కుమార్ వాడాడు తిరుపతి సినిమాలో. చూడండి ఎంత హీరోలా ఉన్నాడు. అప్పుడు వాడిన బండి. జేమ్స్ బాండ్ బండి ఇది కదా. ఇవి చూస్తుంటే చూడముచ్చేస్తుంది, ముద్ద గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే మాత్రం. అజిత్ కుమార్ వాడిన బైక్ కదా, అందుకనే పోస్ట్ చేసి పల్సర్ బైక్ యూజర్ బై అజిత్ కుమార్ అని పెట్టారు బ్యానర్ అని కథలు. ఇలాంటి కార్లోనే సిలో మనం ఎక్కువ తిరిగింది ఈ కార్లోనే, సిలోలోనే. ఇండియా మొత్తం సగం ఇండియా తిరిగింది మాత్రం ఈ కార్లోనే. హోండా 350 4 gears, 2 cylinders ఉన్నాయి, 4 silencers. తర్వాత 65 ట్రింప్. తర్వాత మన వాడిన బైక్ ఇది టీవీఎస్ బైక్. ఆ సినిమాలోని మాధవన్ బైక్ వాడాడు కదా టీవీఎస్. ప్రియమాన్ తోజీ సఖీ మూవీలాగా అనుకుంటున్నాను. ప్రియమాన్ తోజీ అంట తమిళ్లో. జ్యోతిక
అసలు 800 ఉండడమే గొప్ప. ఆ తర్వాత జనరేషన్ ఇది మార్తి 800. ఆ తర్వాత ఈ బెంజ్లోనే బాలసుబ్రహ్మణ్యం యూజ్ చేసేది ఈ కార్ని కదా. బెంజ్ కార్లా లేదు అసలు, గాలిపోయింది బెంజ్ కార్. ఫియట్ సెలెక్ట్ ఫ్లాట్ 1100. ఫియట్ సెలెక్ట్ మోడల్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఫియట్ ఎలిగెంట్ ఎంజీటీబీ కార్ అంట. మన రజనీకాంత్ గారు యూజ్ చేశారు కార్ని, ఎంజీ కార్ని. ఎంజీ గారికి వచ్చినట్టున్నారు చూడడానికి, అది బాగుంది, ఆయనకి నచ్చింది. స్టాండర్డ్ 8 అంట. కార్ లోపల మొత్తం స్పేసియస్గా ఉంది బాగా, అమ్మలాగా ఉంది. ఇది స్టాండర్డ్ i10 MSX 475. భలే ఉన్నాయి కార్లు. ఇది మెరాల్డ్, సింప్ హెరాల్డ్, రెడ్ కరెంటబుల్, బాగుంది కదా. ఓల్డ్ హెరిటేజ్ సింపు. ఓస్లీ అంట, మోస్ట్లీ కాదు ఓస్లీ, బాగుంది. బ్లూ కార్ మన ఫేవరెట్ కలర్ బ్లాక్. చూడండి బ్లాక్. అసలు ఫోర్డ్ 1946 కార్ అంట, యూకే ఫోర్డ్ ఎంజీలా. దేవతలాగా ఉంది కారు మాత్రం. బ్లాక్, బ్లూ, బ్లాక్, రెడ్ 3 కార్లు ఓ రేంజ్. ఇవి 8308 అంట. టీఎస్ఏనా యూఎస్ఏనా? బిఎస్ఏ. ఓహో, బిఎస్ఏ సైకిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు తయారు చేసిన బైక్ అనుకుంటా. 60 యాస్టిన్ 60. ఇది ఇంత బ్యాక్ సైడ్ వాళ్ళ ఇంజిన్, సపోర్టింగ్ ఇంజిన్ అంతా పెట్టి జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేశారు. బ్యాక్ సైడ్ ఆఫ్ ఇంజిన్. హండల్ బస్ ద నోవా. సరే ఎంత బాగుందో, మళ్ళీ చూడగలం ఇలాంటివన్నీ.